ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే మాకు ఆరాధ్య దైవం అని మన ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు. మోడీ గారు చెప్పింది అక్షర సత్యం. ఈరోజు భారతదేశంలో సనాతన ధర్మం బతుకుందంటే కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ భారతదేశంలో ఉన్న అన్ని పురాతనమైన దేవాలయాల్ని కాపాడింది, మొఘలు సుల్తాన్లు ధ్వంసం చేసిన దేవాలయాల్ని పునర్నిర్మాణం చేసింది ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజు భారతదేశంలో హిందూ అనేవాడు బతుకున్నాడంటే కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్. మొఘలు సుల్తాన్లను పరుగులు పెట్టించి అఖండ భారతదేశంలో హైందవ ధర్మాన్ని నిలబెట్టి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజు ప్రతి ఒక్క హిందూ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి రుణపడి ఉన్నాడు. ఇంతటి గొప్ప హైందవ వీరుడి గురించి, సనాతన ధర్మ పరిరక్షణ గురించి ప్రతి ఒక్క హిందూ పిల్లలకి చెప్పాలి. దేవుడి ఫోటోలు ప్రతి ఒక్క ఇంట్లో ఎలా అయితే ఉంటాయో అలాగే ప్రతి ఒక్క హిందూ ఇంట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఫోటో ఉండాలి. ఆయన గొప్పతనం గురించి తరం పిల్లలకి చెప్పాలి. హిందువులుగా అది మన బాధ్యత. జై హింద్.